ముందుగా మన రాష్ట్ర ప్రధానమంత్రిగా చేసినటువంటి మన్మోహన్ సింగ్ గారు నిన్నటి రోజున స్మరించడం జరిగింది. ముందుగా అతనికి మాజీ ప్రధానమంత్రి గారికి మేము ప్రగాఢ సానుభూతి మా పార్టీ తరఫున మా అసెంబ్లీ ప్రజలందరి తరఫున కూడా సానుభూతి. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈరోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చి 8 నెలలు అవుతుంది. ఈ 8 నెలల్లో చూసుకుంటా ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా బాదులు అనే పరిస్థితి మన రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది. ఒక్క విద్యుత్ ఛార్జీలని కాదు, అనేక రకాలుగా ప్రజలను హింసిస్తూ ఉన్నారు. ఈ రోజున ప్రజలకి కూలీలకి పని లేకుండా ఇళ్లలో కూర్చున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా వాళ్ళకి తినటానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితుల్లో ఈ విద్యుత్ ఛార్జీలు రెట్టింపు అయ్యి ఈ రోజున మనం చూస్తూ ఉన్నాము. ఇలాంటి పరిస్థితులు రాబోయే కాలంలో చూస్తూ ఉంటే ఎంతవరకు వెళ్తాయో తెలియట్లేదు. కాబట్టి మేము కూటమి ప్రభుత్వాన్ని మేము విన్నవించుకుంటాము. ఈ విధంగా ప్రజలను హింసించడం కరెక్ట్ కాదని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాము. రాబోయే కాలంలో ప్రజలు ఖచ్చితంగా ఈ విధంగా చేసినట్లయితే ప్రజలు రోడ్డు ఎక్కి వాళ్ళు బాధల్ని చెప్పుకునే పరిస్థితి ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటాము. సార్ ఇదొక మాట, ఇప్పుడు నిన్నదా చూసినట్లయితే మీ వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్ సోషల్ మీడియా యాక్టివిస్ట్స్ వాళ్ళందరూ అరెస్టుల పరంపర అనేది కొనసాగింది. అసలు వాళ్ళందరికీ మీరు ఎలాంటి ధైర్యం అనేది భరోసా ఇస్తున్నారు? ఒక ముఖ్యం వాళ్ళకి సోషల్ మీడియా కార్యకర్తలందరూ కూడా ఈ రోజున అందరినీ వైఎస్ఆర్సీపీ వాళ్ళని అరెస్ట్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా టీడీపీ వాళ్ళు కూడా సోషల్ మీడియా వాడుతూ ఉన్నారు. వాళ్ళు కూడా రకరకాలుగా కామెంట్ చేస్తూ ఉన్నారు. కానీ ఒక్క టీడీపీ కార్యకర్తను కూడా మన రాష్ట్రంలో కానీ మన అద్దంకి నియోజకవర్గంలో కానీ అరెస్ట్ చేసిన దాఖలాలు కనబడలేదు. మాకు అద్దంకి కాన్స్టిట్యూన్సీలో చూసినట్టయితే దగ్గర ఇప్పుడు మేము 6 కేసుల్లో బెయిల్ ఇప్పించాము. ఖచ్చితంగా పార్టీ నుంచి లాయర్ని మా పార్టీ ప్రొవైడ్ చేసింది. బెయిల్ కూడా మేము మా పార్టీ నుంచి ఇప్పిస్తూ ఉన్నాము. ఖచ్చితంగా ప్రతి కార్యకర్తకు కూడా పార్టీ తరఫున అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. సార్ చివరిగా ఒక క్వశ్చన్, ఇప్పుడు తప్పు చేస్తే ఎవరైనా ఒకటే అంటున్నాడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు. ఏ పార్టీ అయినా అవచ్చు, వ్యక్తి ఎవరైనా అవ్వచ్చు అంటున్నారు. కానీ ఎందుకని ఇప్పుడు ఇలాంటి వాళ్ళందరినీ మరి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఖండించలేకపోయారు ఏంటంటారు? పవన్ కళ్యాణ్ గారి మాటలో మీ అందరికీ, మన రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా అందరికీ తెలుసు. కానీ ఏదో ఒకసారి చూద్దామని చెప్పి అవకాశం ఇచ్చారు. ఆ ఇచ్చిన అవకాశాన్ని వినియోగపరచుకోవడంలో విఫలమయ్యారని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. గతంలో చూసినట్లయితే 30,000 మంది ఆడపిల్లలు మన రాష్ట్రం నుంచి మిస్ అయ్యారని చెప్పి పదే చెప్పిన పరిస్థితి మనందరం కూడా చూసాము. ఒక్క ఆడపిల్లనైనా ఈ రోజున వాళ్ళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 8 నెలల్లో ఒక్క ఆడపిల్లనైనా తీసుకొచ్చిన పరిస్థితి ఎక్కడైనా ఉందేమో అని చూపించమని చెప్పి నేను ఘంటాప్రదంగా తెలియజేస్తాను.